టీచర్స్కి పేరెంట్స్ అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఇక్కడ నేను 2015లో ఫిఫ్త్ జాయిన్ అయినాను. తర్వాత సెకండ్ ఇయర్ వరకు కూడా నేను ఇక్కడనే చదివాను. నా పేరు శ్రావణి. నేను సెంట్రల్ గవర్నమెంట్లో పోస్టల్ డిపార్ట్మెంట్లో బీపీఎంగా చేస్తున్నాను పత్తికొండ దగ్గర. తర్వాత ఇక్కడికి నేను వచ్చింది ఎందుకంటే ఇప్పుడు నా లైఫ్ ఎలాగా అంటే ఫిఫ్త్ ఇంటర్ వరకు కూడా నేను ఇక్కడనే చదివాను. ప్రతి ఒక్కటి కూడా ఎలాగో ఉంటుందంటే ఇక్కడ స్కూల్లో మనం ఇంటి దగ్గర మన పేరెంట్స్తో ఎలాగైతే కమ్యూనికేట్ చేసి వర్క్ ఎంత ఫ్రీగా అయితే ఉండగలమో ఇక్కడ టీచర్స్ అందరూ కూడా మనతో అలాగే ప్రవర్తిస్తారు. అలాగే వారి ఎడ్యుకేషన్ కానీ వారు చెప్పే విధానం కానీ తర్వాత వారు మన అవసరతలు తీసుకోవడంలో కానీ ప్రతి ఒక్కటి కూడా మనకి ప్రతిదీ కూడా అనుకూలంగానే చేస్తారన్నమాట. వారు ప్రతి ఒక్కటి కూడా అర్థమయ్యేలాగా కూడా తర్వాత మనకి ఇంకేమైనా డౌట్స్ ఉన్నా సపరేట్గా మనల్ని పిలిచి చెప్పడం కానీ తర్వాత మనం వెళ్ళిన తర్వాత ఎంతో అర్థమయ్యేలాగా చెప్పడం విధానం కానీ ప్రతి ఒక్కటి కూడా బాగా ఉంటుంది. ఏమంటే మన వంతు మనం ప్రయత్నించాలి. తర్వాత స్టడీ హవర్స్ కూడా ప్రతి ఒక్కటి కూడా మనం పాటించుకోవాలి. టీచర్స్ చెప్పే వరకు చెప్తారు, వారు చెప్పిన తర్వాత మన వంతు మనం ప్రయత్నం చేయాలి కదా. మనం శ్రద్ధ పెట్టి మనం చదివితేనే మనకు అది అర్థం అవుతుంది, అలాగే మనం సాధించగలుగుతాం కూడా. ఇప్పుడు స్టడీ హవర్స్ అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కానీ వాళ్ళ పిల్లల్ని అందరినీ కూడా పక్కన పెట్టేసి ఎనీ టైం మనతోనే ఉంటారు, అవునా కదా. ఇప్పుడు పొద్దున టీచర్స్ తర్వాత నైట్ స్టడీస్ అంట ఎర్లీ మార్నింగ్ స్టడీస్ అంట వాళ్ళందరూ కూడా ఇక్కడనే స్టే చేస్తూ ఉంటారు. కొంతమంది వారిని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కాదనుకొని మన కోసం అంతా వాళ్ళు కృషి చేస్తున్నప్పుడు మన వంతు కూడా మనం ఖచ్చితంగా సహాయం చేయాలన్నారు. ఇప్పుడు మన లైఫ్ బాగుపడాలి అంటే మన వంతు శ్రద్ధ కలిసి మనం చదువుకోవాలి. వాళ్ళు చెప్పిన తర్వాత మన టైమింగ్స్ కూడా స్టడీ అవర్స్లో కానీ ప్రతి ఒక్కటి కూడా మనం టైం టు టైం అన్ని తప్పించుకోకుండా తర్వాత ఏదో ఒకటి సిక్ అనేది పోయి క్లాసెస్ రూమ్స్లో ఉంటాము అట్లా ఏం చేయకోకుండా క్లాసెస్ అవర్స్ని పాటిస్తూ అలాగే స్టడీ టైమింగ్స్ని కూడా ఎక్కడ కూడా మనం వేస్ట్ చేసుకోకుండా వాటిని మనం బాగా వినియోగించుకోవాలి, బాగా చదువుకోవాలి. అలాగే ఓన్లీ ఎడ్యుకేషన్ అనే కాదు స్పోర్ట్స్ విషయంలో కూడా గేమ్స్ అవర్స్ గేమ్స్ కూడా బాగా ఆడాలి. తర్వాత ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనకి అయిపోయింది అనుకోకుండా మనం ఇంకా చెప్పిందని ఒకసారి రివిజన్ చేసుకోవాలి. ప్రతి ఒక్కటి మనం రివిజన్ చేసుకొని చదవడం వల్ల మనకి ఇంకా జ్ఞానం వస్తుంది. కానీ ఇక్కడ కూడా టైం అయితే వేస్ట్ అవ్వాలి. అందుకే ఇక్కడ కూడా మనం టైం వేస్ట్ చేసుకోకుండా టీచర్స్ చెప్పిన వాటిని ప్రతి ఒక్కటి కూడా మనం దానికి అనుకూలంగా ఉపయోగించుకొని టైం టు టైం అన్ని కంప్లీట్ చేసుకొని తర్వాత మన టైంకి తగ్గట్టు మనం ఒక టైం టేబుల్ నిర్మించుకొని ప్రతి ఒక్కటి కూడా మనం ప్రిపేర్ అయ్యి బాగా చదువుకోవాలి. తర్వాత డోంట్ వేస్ట్ టైం అనేది ఎక్కడ కూడా వేస్ట్ చేసుకోకూడదు. టైం అనేది చాలా విలువైంది. బయట తర్వాత కాంపిటీషన్కి డైలీ ఒక 16 అవర్స్ కూర్చుంటే కానీ గవర్నమెంట్ జాబ్ కోసం చాలా కష్టమైపోయింది, అంత కాంపిటీషన్ ఉంది బయట. తర్వాత ఇక్కడ మనం ఎడ్యుకేట్ అంటే ఇక్కడ మాకు గ్రోత్ చేయగలిగితేనే మనకి బయటకు వెళ్ళిన తర్వాత ఒక మంచి పేరు అంటూ ఉంటుంది. బయట ఒక రెసిడెన్షియల్ స్టూడెంట్ అంటే చాలా గొప్ప పేరు ఉంటుంది. ఆ పేరుని మనం అలాగే నిలబెట్టుకోవాలని ఆశిస్తూ ఇంతటి సమయాన్ని ఇస్తున్నా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.